Hi my dear 5th class students, I am your science teacher, myself Nivarti Sailaja. Stay home, stay safe. As early as possible to take the textbooks children. Our school management started more than Zoom and video classes 600 above, so must take this advantages of this opportunity. Next one, లెసన్ రీడింగ్ 7 times. ప్రతి లెసన్ కూడా చదివేటప్పుడు 8 సార్లు చదవాలి. 3 సార్లు టీచర్ చదివితే మిగతా 4 times అనేది స్టూడెంట్ అనేది చదవాలి. అప్పుడే మనకి ఆ లెసన్ మీద మంచి గ్రిప్ వచ్చి ఆ లెసన్ వెనక ఉన్న సారాంశం కూడా మనకి చాలా సులభ రీతిలో అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, సినాప్సిస్, సమ్మరీ, బాడ్ వ్యూ, గిస్ట్, తెలుగు అండ్ ఇంగ్లీష్. ఎక్లిప్సెస్ అంటే గ్రహాలు. ఎక్లిప్సెస్ అంటే గ్రహాలు. గ్రహాలు డివైడెడ్ చూడండి. లోనర్ ఎక్లిప్, సోలార్ ఎక్లిప్. లోనర్ ఎక్లిప్ మీన్స్ చంద్రగ్రహణం, సోలార్ ఎక్లిప్ మీన్స్ సూర్యగ్రహణం. నెక్స్ట్ వన్, ఆర్టిఫిషియలీ శాటిలైట్స్. యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియలీ శాటిలైట్స్, రీకాల్, ర్యాపప్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ ముఖ్య అంశాల గురించి నేర్చుకోబోతున్నాం. పేజ్ నెంబర్ 100. The first subheading, eclipses. When the sun, the earth and the moon comes, its starlight, sunlight falls on the earth and the moon. Their shadows are formed. The shadow causes the moon or the sun to be not seen for sometimes on a part of earth. It is called eclipse. Eclipses are 2 types, lunar eclipse and solar eclipse. Lunar eclipse means chandragrahanam. The moon revolves around the sun. సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ కూడా తిరుగుతాడు. It takes 29 days to go round the earth once. Sometimes during its revolution. Rotation అంటే ఏంటి? రొటేషన్ అంటే భూభ్రమణం అన్నమాట. రొటేషన్ మీన్స్ భూభ్రమణం. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటామంటే రొటేషన్ అంటాం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరగడాన్ని ఏమంటామంటే భూ పరిభ్రమణం. దాన్ని ఏమంటామంటే రెవల్యూషన్ అంటారు. The sun, the earth and the moon comes in a straight line. The earth's shadow falls on the moon and the moon is in darkness. Because earth in between the sun and the moon, it prevents the light of the sun from reaching the moon. Hence, the moon cannot be seen. This eclipse of the moon is called lunar eclipse. It occurs only on a full moon night, Paurnami. When the earth completely covers the moon, we cannot see the moon at all. This is called total lunar eclipse. When the earth's shadow covers the moon, then this eclipse is called partial lunar eclipse. అంటే పాక్షిక చంద్రగ్రహణం, partial lunar eclipse. సూర్యుడు, చంద్రుడు, భూమి. సూర్యుడు, చంద్రుడు, భూమి. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖ మీదకి వచ్చినప్పుడు, సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపై ఉన్నప్పుడు ఈ చంద్రుడి యొక్క నీడ భూమిపై పడడాన్ని, చంద్రుడి యొక్క నీడ భూమిపై పడడాన్ని ఏమంటారు అంటే చంద్రగ్రహణం అంటారు. ఏ గ్రహణం అంటారు? చంద్రగ్రహణం. దట్ ఈస్ కాల్డ్ లోనర్ ఎక్లిప్స్. నెక్స్ట్ వన్, సోలార్ ఎక్లిప్స్. చూడండి, లోనర్ ఎక్లిప్స్ లో సూర్యుడు తన చుట్టూ తాను తిరగటాన్ని ఏమంటారంటే భూభ్రమణం అంటాము. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరగడాన్ని భూ పరిభ్రమణం అంటాం అన్నమాట. నెక్స్ట్ సోలార్ ఎక్లిప్స్. ఇది కూడా సేమ్ డిఫరెన్స్. ఇక్కడ సూర్యుడు మారడు. సూర్యుడు అనేవాడు మారడు. ఓన్లీ చంద్రుడు, భూమి మాత్రమే ప్లేసెస్ చేంజ్ అయ్యి మారుతాయి అన్నమాట. ఇక్కడ చంద్రుని నీడ భూమిపై పడుతుంది. చంద్రుని నీడ భూమిపై పడినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అలాగే సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖపై ఉన్నప్పుడు, సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖ మీద ఉన్నప్పుడు ఈ భూమి యొక్క నీడ చంద్రునిపై పడేటప్పుడు మాత్రం మనకి సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. తర్వాత చూడండి,
ఆర్టిఫిషియల్ సాటిలైట్స్. ఆర్టిఫిషియల్ శాటిలైట్స్. అసలు ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అంటే ఏంటి? కృత్రిమ గ్రహాలు. కృత్రిమ గ్రహాలు అంటే మానవుడు కృత్రిమంగా నిర్మించిన వాటిని ఏమంటామంటే కృత్రిమ గ్రహాలు అంటారు. చూడండి, artificial satellites are man-made objects which revolve round the earth just as the moon does. Thousands of satellites have been sent into space to know more about the earth, other planets, etc. The space age began in 1957 when the first man-made I was launched by Russian scientists వారు ఈ స్పుట్నిక్ అనే ఒక ఉపగ్రహాన్ని లాంచ్ చేశారన్నమాట. మేజర్ of Russia was first man in the world to go into space and Valentina Tereshkova was the first. We should not look at a solar eclipse with the naked eye. On 3rd April 1984, leader Russian Rakesh Sharma, the first Indian, went into space. In 1975, India launched its first artificial satellites named Aryabhatta. Aryabhatta, Bhaskara, Rohini, Apple, Inset, IA, Inset, IP, Inset, IC, Inset, ID, Inset 2A, Inset 2B, Inset 2C, Inset 2D, Inset 2E, Inset 3B, Inset 4A, 4B, 4C, 4D are other Indian satellites. Use of artificial satellites. Artificial satellites are designed for scientists, researchers. They give us information about the atmosphere surrounding the earth. They help to send messages from one country to another country. They are called communication satellites. They are used to send television programs from one country to another country. They are used to send television programs from one country to another country. Space satellites help in forecasting the weather. They take the pictures of movement of clouds. They can give information about dangerous storms, cyclones, floods, etc. Use of artificial satellites. Artificial satellites are designed for scientific researches. They give us information about the atmosphere surrounding the earth. They help to send messages from one country to another country. These are called communication satellites. They are used to send television programs from one country to another country. Space satellites help in forecasting to weather. They take the pictures of movements of clouds. They can give information about dangerous storms, cyclones, floods, etc. Recall. The moon is the natural satellite of the earth. The moon is the nearest neighbor of the earth. The moon has no light of its own. It only the light of the sun. There is no life on the moon as there is no air or water. Tides are caused by gravitational force of the moon on the seawater. Eclipses are caused by the sun, the moon and the earth when they are in a straight line. There are two types of eclipses: lunar eclipse, solar eclipse. మరొకసారి చూద్దాం. లోనర్ ఎక్లిప్సెస్ అంటే సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సన్నరేఖ మీదకి వచ్చినప్పుడు, సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సన్నరేఖ మీదకి వచ్చినప్పుడు ఈ చంద్రుని యొక్క నీడ భూమిపై పడడాన్ని ఏమంటారు అంటే చంద్రగ్రహణం అంటారు. సూర్యగ్రహణం అంటే సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సన్నరేఖ మీదకి వచ్చినప్పుడు ఈ భూమి యొక్క నీడ చంద్రుడిపై పడుతుంది. భూమి యొక్క నీడ దేనిపై పడుతుంది? చంద్రుడిపై పడుతుంది. దీన్నే మనం సోలార్ ఎక్లిప్స్ అంటామంటే సూర్యగ్రహణం అంటారు. ఈ
ప్రతి పౌర్ణమికి లోనర్ ఎక్లిప్స్ చంద్రగ్రహణం ప్రతి పౌర్ణమి రోజు మనకి 3 సంపూర్ణంగా కనిపిస్తుంది. చంద్రుడు సంపూర్ణంగా కనిపిస్తున్నాడు. ఈ వీడియో చూడండి పిల్లలు. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే ఎక్లిప్సెస్ అంటే గ్రహాలు 2 గ్రహాలుగా విభజించారు. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం. తర్వాత కృత్రిమ ఉపగ్రహాల యొక్క ఉపయోగాలను మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం. ఈ వీడియోను తప్పనిసరిగా వాచ్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే 7893614045 అనే నంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ను క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. అందరికీ ధన్యవాదాలు.